హాయ్ హలో వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ హ్యాము మెకానికల్ గురు. సో ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ 3D ప్రింటింగ్లో షార్ట్ క్వశ్చన్స్ అండి. నేను ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చాను, ఈరోజు షార్ట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ చాప్టర్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి 2 షార్ట్స్ వస్తాయండి. ఈచ్ షార్ట్ 3 మార్క్స్. సో ఎవ్రీ చాప్టర్ నుంచి 6 మార్క్స్ వస్తాయి. 6 5 30 మార్క్స్. ఓకే, ఫస్ట్ చాప్టర్ నుంచి అసలు ఇండస్ట్రీ 4.0 తాలూకు ఇంపార్టెన్స్ రాయమంటాడు. ఒక 3 పాయింట్స్ రాస్తే చాలండి. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రీ 4.0 తాలూకా బెనిఫిట్స్ ఏంటని అడుగుతాడు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ఇండస్ట్రీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటో డెఫినేషన్ అడుగుతాడు. వాటి తాలూకా బెనిఫిట్స్ అప్లికేషన్స్ అడుగుతాడు. సో ఈ క్వశ్చన్స్ నుంచి 2 షార్ట్లు పక్కా వస్తాయండి. సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ నుంచి ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ క్యాడ్ అండ్ క్యామ్, ముఖ్యంగా బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. 3 పాయింట్లు రాస్తే 3 మార్కులు వస్తాయండి. నెక్స్ట్ అసలు గ్రూప్ టెక్నాలజీ డెఫినేషన్ రాయమంటాడు. డిఫరెన్స్ బిట్వీన్ టర్నింగ్ అండ్ మిషనింగ్ సెంటర్, సిఎన్సి మిషన్ తాలూకా ఎలా స్పెసిఫైడ్ ఎలా స్పెసిఫై చేసామో సిఎన్సి అప్లికేషన్స్. సో దీని నుంచి మీకు 2 షార్ట్లు వస్తాయండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ సిఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్. ఈ చాప్టర్ నుంచి మీకు 2 షార్ట్స్ వస్తాయి. అసలు ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాయమంటాడు, లేదా సిఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాయమంటాడు. లిస్ట్ ప్రిపరేటరీ ఆర్ మిస్లేనియస్ కోడ్స్ అంటాడు. దాన్నే మనం జీ కోడ్స్ ఎం కోడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ G71, G90, G94, M02, M03, M05 అని ఇచ్చి అసలు G71 అంటే ఏంటి, G90 అంటే ఏంటి, G94 అంటే ఏంటో రాయమంటాడు అనమాట. జస్ట్ 3 ఇస్తాడు, 3 మార్కులు. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ రోబోటిక్స్ చాప్టర్ అండి. అసలు డిఫైన్ రోబోట్ డెఫినేషన్ రాయమంటాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. క్లాసిఫికేషన్ ఆఫ్ రోబోట్స్ని ఎలా క్లాసిఫై చేశారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోట్. స్టేట్ ఇంపార్టెంట్ రోబోట్ ప్రోగ్రామింగ్ మెథడ్స్ అండ్ లాంగ్వేజెస్. జస్ట్ షార్ట్స్కి అనేసరికి మీరు నేమ్స్ రాస్తే చాలు. డిఫైన్ యా అండ్ పిచ్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో యా పిచ్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అండి, రోల్ కూడా అడగచ్చు. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ 3D ప్రింటింగ్ చాప్టర్, దీని నుంచి కూడా 2 షార్ట్స్ వస్తాయండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అసలు 3D ప్రింటింగ్ మెథడ్స్ తాలూకా పేర్లు లిస్ట్. డిఫైన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, 3D ప్రింటింగ్ అంటే ఏంటి. లిస్ట్ 3D అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ SLS 3D ప్రింటింగ్, FDM 3D ప్రింటింగ్, SLA 3D ప్రింటింగ్ తాలూకా 2 అడ్వాంటేజెస్, 2 అప్లికేషన్లు మీరు చదవండి. ఈ క్యామ్ షార్ట్స్ మీకు ఫుల్గా స్కోరింగ్ అండి. ఎందుకంటే మీరు ప్రతి చాప్టర్లోని డెఫినేషను, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ చూస్తే మీకు 5 షార్ట్లు కవర్ అయిపోయినట్టే. జస్ట్ డెఫినేషను, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ చూస్తే 5-6 షార్ట్లు కవర్ అయిపోతాయండి. సో అంత ఈజీగా మార్క్స్ తెచ్చుకునే సబ్జెక్ట్ ఇది. దయచేసి ఈ క్వశ్చన్స్ చదవండి, అన్ని షార్ట్లు పడతాయి మ్యాక్సిమం. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ హ్యాము. స్వామియే శరణమయ్యప్ప.